వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్ కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు గురువులు అన్నటువంటి శీర్షిక వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటో అనేది మీతో నేను వీడియో రూపంలో పంపడం జరుగుతుంది. ఈ ఛానల్ మీరు ఎదుగుదలకు తోడ్పడాలని ముఖ్యంగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇవి చేసి 10 మందికి మంచి విషయాన్ని మీరు పంచుతారని నేను మనసారా నమ్ముకుంటూ, ఇప్పుడు నేను ఆ విషయం పైన ఒక్కసారి మీతో మాట్లాడతాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిమూర్తులైనటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు తల్లిదండ్రుల కంటే ఆయన మనం గొప్పవాడిగా చెప్పవచ్చు. ఆ గురువుల యొక్క విశిష్టత అంత అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనం ఈ గురువుల విశిష్టత గురించి నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఒక విద్యార్థి గురువుతో ఇలా అన్నాడు: మతిహీనులైన మాకు సుభాషిత రత్నాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సును చెప్పారు. గాలిలా గమ్యం లేకుండా ఉన్న మాకు గణిత శాస్త్రాన్ని చెప్పి అజ్ఞానంగా ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించారు. బాధ్యత లేని మాకు హక్కులు విధులేంటో తెలిపి పౌరశాస్త్రాన్ని మీరు చెప్పి ఆదమరిచి ఉన్న మాకు అర్థశాస్త్రాన్ని ఆలకింప చేశారు. మీరు చరిత్రే లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర గొప్పతనాన్ని మాకు వినిపించారు. సూర్య చంద్రుల గ్రహ గతులను గురించి చెప్పి మా జీవన గతిని మార్చేశారు గురువులు. కొత్త భాషలను నేర్పించి భాష పైన, మతము పైన, కులము పైన మనుషులంతా ఒక్కటే అనే భావనను మాకు నేర్పి మత సామరస్యాన్ని గురించి మాకు చాటి చెప్పారు గురువులు. మా అజ్ఞానపు చీకట్లను తొలగించి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించి మా అభివృద్ధికి కారకులైన మా గురువులకు ఏమి ఇచ్చి నా రుణాన్ని తీర్చుకోగలం. అయితే వారు చెప్పినట్లు నడుచుకుంటూ 10 మందికి సాయపడుతూ ఉత్తమ పౌరునిగా నిలిచినప్పుడే వారి రుణం తీర్చిన వారము అవుతాము అని నేను గురువు గారితో చెప్పాను. ఈ అద్భుతమైనటువంటి ఈ సందేశాన్ని మీకు నేను ఇవ్వడానికి కారణం, ఈనాడు గురువు అన్నటువంటి పదానికి కళంకాన్ని తీసుకొస్తున్నటువంటి రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి. గురువనే ఆయన విష్ణు స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, శివస్వరూపం. తల్లిదండ్రులకు గొప్పవారు. అలాంటి మహనీయుడైనటువంటి గురువు గారిని వంగి 2 చేతులతో నమస్కరించగలిగినటువంటి వాడు నిజమైనటువంటి విద్యార్థి. అందుకే ఈనాడు ఆ సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి గురువనే మాటకు నానార్థాలను తీయడం జరిగింది. గురువు అనేవాడు గురువులా లేదు. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే ఈ మంచి విషయాన్ని మీ అందరితో నేను పంచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందేశాన్ని 10 మందికి షేర్ చేసి, లైక్ చేసి, మీరు ఈ ఛానల్ అభివృద్ధికి మీరు పాటుపడతారని మళ్ళొక్కసారి మీ అందరికీ నేను చెప్తూ, ఇలాంటి సందేశంతో, గొప్పదైనటువంటి సందేశంతో మళ్ళీ మీ దగ్గరకు నేను ఈ వీడియోని మీ దగ్గరకు తీసుకొస్తాను. అంతవరకు మీరు వీటిని ఆస్వాదిస్తారని
మనసారా అభినందిస్తారని నేను కోరుకుంటూ మళ్ళీ ఒక కొత్త విషయంతో నేను ఇంకొక వీడియో రూపంలో మళ్ళీ వస్తాను. అంతవరకు జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.